హాయ్ అండి. వెల్కమ్ టు రథన్ కిచెన్. ఇవాళ నేను మనందరికీ ఇష్టమైన మా స్పెషల్ ఆవకాయ, మామిడికాయతో చేసే ఆవకాయ మీకు చూపించబోతున్నాను ఎలా చేయాలో. ఇది మన సమ్మర్ స్పెషల్. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే, మంచి నేనేం చేశానంటే, ఒక 12 మీడియం సైజ్ మామిడికాయలు పుల్లగా ఉన్నాయండి. అలాంటి కాయలు తీసుకున్నాను. ఇంకా కొట్టే పని లేదు కాబట్టి, అక్కడే షాప్‌లోనే అతనితోనే చెప్పి మంచిగా నీళ్లు తీసుకెళ్ళాను. వెంట బకెట్ నీళ్లు, ఒక గుడ్డ తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి తుడవాలి మనం. తుడిచాక దానికి తొడిమ అని ఉంటుందండి. దీన్ని మనం ఏమంటాం, దీన్ని తొడిమ అంటారు. దీన్ని తొడిమ అంటారు. దీన్ని మనం చాకుతోని ఇగోండి. ఓకే. దీన్ని తొడిమ అంటారు. దీన్ని మనం ఇలా చాకుతో తీసేసి, అది కూడా మనం సొన కారుతుందనమాట మిల్క్ లాగా. దాన్ని మనం గుడ్డతో తుడవాలి. తుడిచేశాక ఆ అబ్బాయి మనకు ముక్కలు కొట్టిస్తాడు. సరే, ఆ ముక్కలన్నీ తీసుకొచ్చాను. తెచ్చాక మనం ఏం చేయాలంటే, మళ్ళీ ఒక్కసారి తుడుచుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు మన ఆ బస్తా మీద వేసి కొడుతూ ఉంటారండి. దాంట్లో ఏముంటాయో మనకు తెలవదు. ఒక్కసారి తుడుచుకొని చక్కగా గుడ్డబెట్టి తుడుచుకున్నాక, దానికి ముక్కలకేంటంటే మనకు జీడి అంటారు. టెంకే అవి పెట్టుంటాయి. సో, ఆ టెంకెకు మనకి ఇట్లా రేకు, ఇలా ఇలా రేకు, పల్చటి రేకు ఉంటుంది. ఈ రేకు దీనికి అతుక్కుని ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలి, ఒక స్పూన్ అన్నా లేకపోతే ఇలా చాకన్నా తీసుకుని దీంతోని ఇలా ఇలా లేపితే వచ్చేస్తుందనమాట. ఇట్లా ఇట్లా తీసేయటమే. తీసేసి ముక్క అందులో వేసుకోవటమే. అలాగే దీనికి కూడా ఇలా చిన్న చిన్నవి ఇలా ఇరుకుగా ఉన్న ముక్కలు కూడా ఉంటాయి. దానికి కూడా మనము ఇట్లా రేకు తీసేసుకుని పక్కన పడేసుకుని ముక్కలన్నీ కూడా ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఆరనివ్వడం మంచిది. ఎప్పుడైనా కూడా తడి ఉండకుండా ఉంటుంది. ఎందుకైనా మంచిదని. ఈ 12 కాయల ముక్కలకి నేను కొలుచుకున్నానండి. ఇది వెయిట్ ప్రకారం చూసుకుంటే మనకి ఎంత ఉందంటే 2½ కేజీస్ ఉంది నాకు. 2 కేజీల 500 గ్రాములు ఉంది. అదే నేను ఇక్కడ ఒక గిన్నె చూపిస్తున్నాను మీకు. ఇలాంటి గిన్నెతోని కొలుచుకుంటే నాకు 2 గిన్నెలు వచ్చిందండి. ఎగ్జాక్ట్‌గా 2 గిన్నెలు వచ్చింది. సో, 2.5 కేజీకి నేను సాల్ట్ ఎంత తీసుకున్నాను, 625 గ్రామ్స్ తీసుకున్నానండి. 625 గ్రాములు. తర్వాత డ్రై మిర్చి పౌడర్, కారం, కారం వచ్చేసి 315 గ్రామ్స్, 315 గ్రాములు తీసుకున్నాను. తర్వాత ఈ 315 గ్రాములు అంటే మనకు ఈ గిన్నెతో తీసుకున్నానని చెప్పాను కదా, ఒక హాఫ్ గిన్నె కారం పొడి అవుతుందండి. ఇదే గిన్నెతోని ఈ హాఫ్ కంటే కొంచెం తక్కువగా మనకి సాల్ట్ పడుతుంది. అట్లాగే ఆవపిండి వచ్చేసి 315 గ్రాములు. అలాగే సేమ్ కారం ఎంత ఉందో మనకి ఆవపిండి కూడా అంతే ఉంటుంది. అలాగే ఇదే గిన్నెతో మెజర్ చేస్తే మనకి హాఫ్ వచ్చేస్తుంది. కరెక్ట్గా సగం గిన్నె వస్తుంది. తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూను, లేదు అంటే 2 టీ స్పూన్లు మెంతిపిండి, ఒక 2 టీ స్పూన్ల పసుపు, ఒక 2 టీ స్పూన్ల ఇంగువ. ఇవండి మనకు కావాల్సింది. అతి ముఖ్యమైనది ఏంటంటే ఆయిల్. దీనికోసం మనకు ఒక 1½ కేజీస్ 2 కేజీస్ వరకు ఆయిల్ పడుతుంది. సో, అది నేను కలిపేటప్పుడు మీకు చెప్తాను. సో, ఇవి మనకు కావాల్సిన కొలతలు. ఈ కొలతలతో చేస్తే కారం పుట్టకుండా, ఎక్కువ స్పైసీ లేకుండా సూపర్ టేస్ట్‌తో వస్తుందండి ఇది. సో, లెట్ us స్టార్ట్ ద ప్రాసెస్. ఇంకొకటి, మీకు ఈ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేనేం చేశానంటే, ఓ కేజీ నూనె ఈ గిన్నెలో పోసానండి. పోసి అందులో మనం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి వేద్దాము. ఎన్ని మునిగితే అన్నే, మొత్తం మునుగుతాయని చెప్పలేము. లేదు అంటే మరీ పెద్ద గిన్నె తీసుకుని ఓ కేజీన్నర నూనె పోసి అప్పుడు వేయాల్సి వస్తుంది. దాని బదులు ఇప్పుడు పోసిన కేజీ నూనె సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఎట్లాగో మనం నూనె పోసుకోవాలి. సో, ఇవి ఇందులో పోసి కొన్ని ముక్కలు అయితే వేసాను, ఒక సగం వరకు. దీన్ని ఒక్కసారి మనము ఈ గరిటెతోని కలుపుకుందాము. ఇలా పైకి కిందికి ఒకసారి అన్నిటికీ కూడా ఆయిల్ అంటేటట్టుగా కలుపుకుందాం. కలిపేసి దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ అన్నా పళ్ళెమన్నా తీసుకుందాము. తీసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదండి, కారం, ఉప్పు, అవన్నీ కూడా అవి అందులో ఒకదాని తర్వాత ఒకటి వేద్దాం. ఉప్పు, కారం, తర్వాత ఆవపిండి,
నెక్స్ట్ వచ్చేసి పసుపు, తర్వాత ఇంగువ, వరుసగా అన్నీ వేసుకోవటమే. మనం తీసుకున్న ఆ 2 టీ స్పూన్ల మెంతిపిండి, మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనము దీనికి మట్టుకు మనం చెయ్యి ఉపయోగిస్తేనే కరెక్ట్గా వస్తుందండి. ఇందులో ఏ ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుదాము. మొత్తం అన్ని వైపులా ఆ పిండిని కలపటమే. ఇప్పుడు ఇది మంచిగా కలిపేశానండి మొత్తము. సో మధ్యలో ఒక గుంటలాగా చేశాను. ఇప్పుడు ఆ నూనెలో వేసిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో కాసిని వేసుకుంటూ దాని కారం అంతా తగిలేటట్టు చేయాలి మనం. వేయము ఇంకా. ఇలా అలాగే మళ్ళీ కొన్ని ముక్కలు కొంత ఆయిల్తో కలుపుకుని ఈ మనం గుచ్చెత్తుకున్న పొడిలో పోస్తూ కలుపుతూ ఉండాలండి. అన్నింటికి కూడా మళ్ళీ మనం పొడంతా కలిసేటట్టుగా పట్టించి మళ్ళీ జాడీలో వేయాలి, అంతే. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఇందులో పెడుతూ ఉందాము. మొత్తం జాడీ నిండిపోయినా కూడా పర్వాలేదు, ఇంకో జాడీ పెట్టుకోండి, అది పద్ధతి. మొత్తం అయిపోయినాక, మొత్తం పొడంతా ముక్కల్లో కలిసిపోయినాక, ముక్కలు అన్నీ కలిపాక మొత్తం అద్ది పెట్టేసి అందులో మనం ఆయిల్, మిగతా ఆయిల్ కొంచెం ఉంటుందండి, ఆయిల్ పోద్దాం. పోసి 3వ రోజు మళ్ళీ చెక్ చేసుకోవాలి. అదే అండి. ఇప్పుడు మళ్ళీ ముక్కలు వేసుకోవటం. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఆ జాడీ మొత్తం నిండిపోయింది. ఇంకా మిగిలింది నేను ఇంకొక చిన్న జాడీలో వేస్తున్నాను. వేసి మంచిగా మనం ఒత్తి పెట్టాలి, లోపలికి ఇలాగా అదమాలి. ఒత్తటం అంటే ఇలా అదమాలి, మనం అది పెట్టాలి. ఇప్పుడు దీనికోసం ఫస్ట్ నేను 1 కేజీ నూనె తీసుకున్నానండి. దాన్ని మనము ముక్కలు ముంచుకుంటూ చేసాము. సో ఇప్పుడు కలిపేద్దాము. ఇదిగోండి, ఇలాగా మనకు 2 జాడీలు ఉన్నాయి. మొత్తం అంతా కారం అంతా కూడా నేను ఇందులో పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనము మిగిలిపోయిన ఆయిల్ మొత్తం ఒక 1 కేజీ తీసుకున్నాను కదా, అందులోంచి మిగిలిన ఆయిల్ నేను 2 జాడీల్లోనూ సర్దేస్తున్నాను. ఇందులోనూ అందులోనూ శుభ్రంగా మొత్తం అంతా ఆయిల్ అందులో కలిపేస్తున్నానండి. ఇందులో ఈ పెద్ద జాడీలో ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ ఆయిల్ పోస్తున్నాను నేను. అది చిన్నది కాబట్టి చిన్నది, సైజుల వారీగా అనమాట. సో ఇప్పుడు ఇది పోసేసాక మనం ఏం చేస్తామంటే శుభ్రంగా వీటికి మూతలు పెట్టేద్దాం. దేని మూత దానికి పెట్టేసి వాసన కడదాం. వాసన అంటే పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ బొద్దింకలు, చీమలు అవి లోపలికి వెళ్ళకుండా ఒక గుడ్డ కట్టి, గుడ్డతోని వాళ్ళు పైన గుడ్డ పెట్టేసి తాడుతో కట్టేవాళ్ళు, తాడన నాడన ఏదో ఇక దాంతో కట్టేవాళ్ళు. దీనివల్ల గాలి కూడా లోపలికి పోకుండా వాటికి బూజు రాకుండా ఉంటుంది, పురుగులు వెళ్లకుండా ఉంటాయి. సో ఇలా రెండింటికి కూడా మనం వాసన కట్టేద్దాం. కట్టేసి మనం ఇక ముట్టుకోకుండా ఈ 3 రోజులు అక్కడ ఉంచాలి. 3వ రోజు అంటే ఎల్లుండి, ఇవాళ మొదటి రోజు, రేపు 2, ఎల్లుండి 3వ రోజు సాయంత్రం అన్న మధ్యాహ్నం ఇక కూర్చుని మనము మొత్తం ఈ 2 జాడీల్లోంచి కూడా ఒక పెద్ద పళ్ళెంలోకి తిప్పాలి. మొత్తం అంతా ఎత్తేసి దాంట్లోకి మొత్తం అంతా మళ్ళీ మనం కలపాలి. గరిటెతోనో చేయితోనో మంచిగా కలిపాక మళ్ళీ 2 జాడీల్లోనూ సర్దేయాలి. వస్తే ఒకటే జాడీలో సర్దొచ్చు. సర్ది కొంచెం అదంతా మునిగేంత వరకు నూనె పోయాలి. అది ఎల్లుండి నేను చెప్తాను ఎలా చేయాలనేది. ఇప్పటికైతే ఇదండి ప్రాసెస్, ఇంతే. 3rd day. ఇప్పుడు మనం ఏం చేద్దామంటేనండి, మొన్న మనము ఆవకాయకి పెట్టాము, వాసన కట్టాము. ఇప్పుడు మనం ఈ వాసన ముళ్ళు తీసేసి మొత్తం ఆవకాయ కారం అంతా కూడా పెద్ద బేసిన్లోకి వంపుదాము. సో నేను ఇప్పుడు ఈ ముడి ఇప్పుతున్నానండి. అలాగే ఈ చిన్న జాడీ కూడా ముడి తీస్తున్నాను. ఇదిగోండి, నూనె కూడా పైకి వచ్చింది శుభ్రంగా. సో దీన్ని మనము బేసిన్లోకి వంచేద్దాం ఇప్పుడు.
ఒక గరిటె తీసుకుని దీంతో మనం బేసిన్లో వేద్దాం. కొంత భాగం అయినాక మనం జాడీయే వంపేసేయచ్చు. ఇలా వేసుకుంటూ పోదాం. కొంచెంసేపు అయ్యాక సగం తగ్గాక జాడీయే దీంట్లోకి వంచేస్తాను. ఇప్పుడు మొత్తం ఇందులోకి వేసుకున్నానండి నేను బేసిన్లోకి, ఆ చిన్న జాడీ పెద్ద జాడీల్లోవి. దీన్ని మొత్తం మనము ఇలా పైకి కిందికి అనుకుంటూ మొత్తం కలపాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పొడి మధ్య మధ్యలో అతుక్కుని ఉంటుంది. సో ఆ నూనెకి పట్టేటట్టు, ముక్కలకు పట్టేటట్టు మొత్తం మనము ఇలా కలిగి తిప్పాలి, ప్రతి పార్ట్ కూడా ఇట్లా. గరిటెతో చెప్తే బాగానే ఉంటుందేమో, కానీ నాకు ఎందుకో చేయితో చేస్తేనే వంట చేసినట్టుగా అనిపిస్తుంది. అయిపోయిందండి మనం కలపటము. ఇప్పుడు మనం కలిపిన ఆవకాయని జాడీల్లోకి ఎత్తేద్దాము. ఎత్తేసి ఇందులో కొంచెము నూనె వేయాలి. ఎట్లా అంటే అది మనకు ముక్కలు మునిగేంత నూనె పోస్తే చాలు, మనకు సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. నూనె వదిలేసి తీసుకోవాలి మనం, అంతే. దాంతో మనకు పాడవకుండా ఉంటుంది, ముక్క కూడా గట్టిగా ఉంటుంది, మెత్తబడకుండా ఉంటుంది. సో ఇందులో ఆ నూనె వేసేస్తున్నానండి. వేసి కొంచెం అదుముతాము కొద్దిగా లైట్గా, ఆ పైదాకా నూనె రావాలి. ఇలా వెల్లుల్లిపాయ కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కొన్ని ఒలుచుకుని కొంచెం కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకోండి, లేదు అంటే విడిగానే వేసేసుకోవచ్చు. ఒక రోజంతా దాంట్లో ఊరితే చాలవి, అంతే. ఇదండి ఆవకాయ. అట్లా పైదాకా రావాలి. వచ్చాక మనం వాసన కట్టేసుకోవటమే. ఒకసారి శుభ్రంగా ఒక గుడ్డ పెట్టి తుడుచుకుని దీనికి మూత పెట్టి వాసన అంటే చెప్పాను కదా, ఒక గుడ్డతోని మనం కవర్ చేసి తాడు కట్టేస్తాం. ఇది మన ఆవకాయ పెట్టుకునే పద్ధతి అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.